హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన హైదరాబాద్లో ఉన్న అత్యంత ప్రాధాన్యత కలిగిన కృష్ణ టెంపుల్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ ఆలయం వచ్చేసి కేపీహెచ్బిలో మలేషియా టౌన్షిప్ ఎదురుగా గోవర్ధనగిరి ఉంటుంది. ఆ కొండపైన ఈ ఆలయం ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఈ టెంపుల్లో ఆలయం వారు కూడా చూడండి, మెట్ల మీద ఎంత చక్కగా ముగ్గులు వేశారో. చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణుడు అంటే ప్రేమతత్వం, కృష్ణుడు అంటే జ్ఞానం కదా. ఈ ఆలయంలోకి వెళ్ళినప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా అవుతుందంటే అంత ప్రశాంతంగా అవుతుంది. దాంతోపాటు ధ్యానం చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. ఈ ఆలయం ఉన్న చోట ఎప్పటి నుంచో అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఒక మండపం ఉండేదంట. ఆ మండపంలో శ్రీకృష్ణ దేవాలయం ఉందనే స్థానికుల అభిప్రాయం. పూర్వం ఆ మండపం, ఆ పరిసర ప్రాంతాల్లో శ్రీకృష్ణుడి యొక్క ఆలయం ఉందని గమనించిన భక్తులు, అంతేకాదు ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు ఆలయానికి సంబంధించిన కొన్ని గుర్తులు కూడా భక్తులకి ఆ స్థలంలో లభించడం వల్ల ఒక 10 సంవత్సరాలు స్వామివారి పాదాలు పెట్టి 400 మంది స్వామివారి భక్త బృందంగా ఏర్పడి స్వామివారికి నిత్య పూజలు నిర్వహించేవాళ్ళు. ఒక 25 సంవత్సరాల క్రితం భక్తులందరూ కలిసి మీరిప్పుడు చూస్తున్న శ్రీకృష్ణుడికి ఒక అద్భుతమైన దేవాలయాన్ని కట్టించి అందులో వేణుగోపాల స్వామి వారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. మీరిప్పుడు చూస్తుంది యజ్ఞశాల ఫ్రెండ్స్. అన్ని యజ్ఞాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ యజ్ఞశాలలో వైష్ణవ సంప్రదాయాలకు సంబంధించిన అన్ని యాగాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ధ్వజస్తంభం ఎగ్జాక్ట్గా ఒక 30 సంవత్సరాల క్రితం స్వామివారి ఆనవాళ్ళు గుర్తించి స్వామివారిని చిన్న విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి స్థానికులు మరియు ఈ మలేషియన్ టౌన్షిప్ కేపీహెచ్బి కాలనీ వాసులందరూ కూడా స్వామివారి చిన్న మూర్తిని పెట్టి పూజించడం జరిగింది. ఆ మొదటి స్థలాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాదాలు అంటే స్వామివారి పాదాలను ప్రతిష్ఠించిన స్థలంలోనే పురాతన కాలం నుంచి అక్కడ కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ కొలువై ఉన్నాడని భక్తులందరూ నమ్మటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక విశేషం, శ్రీకృష్ణుడు గర్భాలయానికి వెనక భాగంలో రాధాకృష్ణుడు ప్రేమతత్వంతో కూడిన రాధాకృష్ణుల విగ్రహాలు మరియు అస్కలిత బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణుడి వారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ఆలయం ఎంతో అద్భుతంగా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మన హైదరాబాదులో మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, అన్ని కాంక్రీట్ అరణ్యాలే, వనాలు ఎక్కడా లేవు. ఇది గోవర్ధన గిరి అనే కొండపైన ఇక్కడ కొలువై ఉండటం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తుంది ఉత్తరద్వారం ఫ్రెండ్స్. కొన్ని విశేషమైన రోజుల్లో మాత్రమే ఉత్తరద్వార దర్శనం స్వామివారికి కల్పించడం జరుగుతుంది. ఈ గోవర్ధనగిరి శ్రీకృష్ణ పరబ్రహ్మ ఆలయంలో ఆ పరమాత్ముడు రాజ్యలక్ష్మి గోదాదేవి సమేతంగాను మరియు రుక్మిణి సత్యభామ సమేతంగా భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. మీరిప్పుడు చూస్తున్నదే గర్భాలయంలో ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఈ ఆలయంలో స్వామివారు వేణువుని చేతిలో ధరించి ఆవును వెనక భాగంగా కలిగి భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వామివారితో పాటుగా ఈ గోవర్ధనగిరిపై విజయాంజనేయ స్వామి కూడా భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తుందే ఆ విజయాంజనేయ స్వామివారిని.
ఈ ఆలయాన్ని కూడా నూతనంగా నిర్మించడం జరిగింది. ఇంకా ఆలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా సరే ఈ ఆలయంలో ఆలయ అధికారులకి సహాయం చేయాలి ధన రూపేణ అంటే ఆలయంలో వెళ్ళి సంప్రదించగలరు. ఈ ఆలయంలో స్వామివారికి కోనేరును కూడా నిర్మించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తుంది కోనేరునే. భక్తులందరూ కలిసి తమ చేతనైనంత సహాయంగా ఒక నిధిని ఏర్పాటు చేసుకొని రోజు ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచడం జరుగుతుంది. మీరు ఇప్పుడు చూస్తుంది ఈ ఆలయం యొక్క ప్రధాన పూజారి గారి గృహం ఇది. ఇప్పుడు చూస్తుంది ఈ ఆలయంలో గోశాల కూడా కలదు ఫ్రెండ్స్. 35 గోవులు ఈ ఆలయంలో ఈ గోశాలలో ఉన్నాయి. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఈ గోవులకు కూడా సేవ చేసుకునే అవకాశాన్ని ఆలయం వారు కల్పించడం జరుగుతుంది. అయితే ఈ గోవుకి మనం పెట్టే దాన చాలా పరిశుభ్రతను కలిగి ఉండాలి. మరియు ఆలయ అధికారులు సూచించిన దాన అవి మాత్రమే ఉండాలి. ఎందుకంటే గోవులు కొన్ని భక్తులు పెట్టిన దానాన్ని తినటం వల్ల అనారోగ్య సమస్యలకి లోనవుతున్నాయంట. మీరు ఇప్పుడు చూసేది ఈ ఆలయంలో ఉన్న కళ్యాణ మండపం ఫ్రెండ్స్. ఇది భక్తులు ఇక్కడ ఎంతోమంది కళ్యాణం కూడా చేసుకోవటం జరుగుతుంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను గోవర్ధనగిరి తిరునాళ్ళు పేరుతో 3 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ తిరునాళ్ళలో చిన్నపిల్లలతో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వేషధారణ చేయించి వారికి పోటీలు నిర్వహించి బహుమతులు సమర్పించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, హైదరాబాదులో కాంక్రీట్ అరణ్యాల మధ్య ఇప్పటికీ స్వచ్ఛంగా మిగిలిపోయిన అరణ్యం ఈ గోవర్ధనగిరి పర్వతం. ఈ కొండపై నిలబడి హైదరాబాద్ వ్యూ ఎంత అద్భుతంగా కనపడుతుందో చూడండి. ఇదంతా కూడా కేపీహెచ్బి కాలనీ, మలేషియా టౌన్షిప్. గోవులకి తోటకూరని దానాగా పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక కట్టు వచ్చేసి 30 రూపాయల లెక్క తీసుకుంటున్నారు. స్వామివారికి సమర్పించే కొబ్బరికాయలు సెట్ వచ్చేసి తులసిమాల, పూలు, కొబ్బరికాయలతో కలిపి 70 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే ఈ ఆలయంలో రుక్మిణీదేవి కళ్యాణాన్ని చాలా విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలో ధ్యానం చాలా అద్భుతంగా కుదురుతుంది ఫ్రెండ్స్. స్వామివారిని చేరుకోవటానికి ఉన్న ఈ 80 మెట్లను కూడా ఎక్కలేని భక్తుల కోసం ఆలయం వారు ఆలయం పైకి కూడా సిమెంట్ రోడ్ని నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సిమెంట్ రోడ్ ద్వారానే డైరెక్ట్గా మనం స్వామివారి గర్భాలయం వెనక భాగానికి, అంటే ఈ ఆలయ ప్రధాన అర్చకుడు ఇంటి ముందుకు వెళ్ళి కారు కానీ బైక్ కానీ పార్క్ చేసి స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.